ఒకప్పుడు చాలా మంది ఉపాధ్యాయుల్ని చూస్తే వీళ్ళు ఉపాధ్యాయులు అని అనిపిస్తుంది. ఇప్పుడు 99% ఉపాధ్యాయులను చూస్తుంటే వీళ్ళ ఉపాధ్యాయులు అని అనిపిస్తుంది. ఉపాధ్యాయులు అనే పదం అర్థం కాకపోతే మీకు అదే మీకు నేర్పిన ఉపాధ్యాయులకు కూడా అయ్యో అనుకోవాల్సిందే. టీచర్స్. ఇట్లాంటి పనికి మాలిన ఎంతో మంది టీచర్స్ మీద మాలాంటి కడుపు కాలిన తల్లుల ఆవేదన ఈరోజు మీకు ప్రజెంట్ చేస్తున్నాం. కాసుకోండి. మూడేళ్ల బాలికపై ఉపాధ్యాయుడి అత్యాచారం. కొన్ని నెలలుగా 4 ఏళ్ల బాలికపై పీటీ టీచర్ అత్యాచారం. 8వ క్లాసు బాలికపై పిల్లలపై టీచర్ అత్యాచారం. ఇంట్లో చెప్పితే చంపేస్తానని బెదిరింపు. ఫిజిక్స్ రికార్డ్స్ లో మార్క్స్ రావడం కోసం పిల్లల్ని తన దగ్గరకు రమ్మని లైంగికంగా వేధిస్తున్న ఒక సాడిస్ట్ టీచర్. ట్యూషన్ టీచర్, పీటీ టీచర్, ప్రిన్సిపల్. చూస్తున్నారు కదా, దేశాన్ని ఒడికించేస్తున్న కుదిపేస్తున్న కేస్. జూనియర్ డాక్టర్ కేస్, ప్రిన్సిపల్ పై అనుమానాలు. ఇలా ఎక్కడ చూసినా చదువుకుంటున్నాం ఇది ఒకెత్తు, చదువుకోవటానికి పిల్లల్ని పంపించాలంటే కూడా భయం వేస్తుంది. బయటికి వస్తున్నవి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు మాత్రమే, బయటికి రానివి మగపిల్లలు కూడా ఈ లైంగిక దాడికి లోనవుతున్నారు. ఆడ మగ ఇద్దరు చట్టం దృష్టిలో సమానమే అయినప్పుడు ఇద్దరి బాధ కూడా సమానమే కదా. చైల్డ్హుడ్ లో ఇట్లాంటివి జరిగితే జీవితంలో ఎంత నీచమైన ప్రభావం వస్తుందో తెలుసా. జీవితాంతం బతికేసినా కూడా ఆ మచ్చ, ఆ మరక పోదు. ఎవరిని నమ్మలేరు ఇట్లాంటి పిల్లలు. ఎవరిని నమ్మాలన్న భయం పెద్దగైన తర్వాత. బంధాల మీద, మానవ సంబంధాల మీద నమ్మకం ఉండదు. ఇంకెవరి కన్సర్న్ అంటే నమ్మకం ఉండదు. అతి క్రూరంగా తయారవుతారు. లేకపోతే సమాజానికే వాళ్ళు ఒక పెద్ద హర్డల్ లాగా తయారవుతారు. 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో. తమ సొంత వారే పిల్లల్ని ఎట్లా నరకం అనుభవింపజేసేలాగా చేస్తున్నారో మనకు తెలుసు. కానీ అతి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా ఎప్పుడు ఏ స్టూడెంట్ మీద ఎట్లాంటి దృష్టితో చూస్తారో తెలియదు. స్టూడెంట్స్ బాత్రూమ్కి వెళ్తుంటే చూసి పైశాచిక ఆనందం పొంది వీడియోలు తీసి అట్లాంటివన్నీ బ్లాక్మెయిల్ చేసి లోబర్చుకునే ప్రయత్నం. ట్యూషన్ టీచర్ ప్రేమించాను అని చెప్పి ట్రాప్లో చేసి ఆ పిల్లలు లేపుకెళ్ళిపోవడం. 1 కాదండి. ఈరోజు పొద్దున లేవాలి, వార్త చూడాలంటే భయం వేస్తుంది. ఇది వార్త కాదు, ఇది మన దరిద్రమైన దిక్కుమాలిన తల రాత. నిజంగానే అరే, ఒక అమ్మగా, ఒక స్త్రీగా, ఒక పిల్లల్ని కన్నా తల్లిగా ఎంత భయం వేస్తుంది. ఆడపిల్లలంటే వణికిపోతున్నాం. మగపిల్లల్ని కూడా బయటికి పంపించాలంటేనే భయం వేస్తుంది. వాడి వల్ల సమాజం పాడవకూడదు 1. ఈ సమాజంలో ఏ చీడ పురుగు కన్నైనా వాడి మీద పడితే పరిస్థితి ఏంటి 2. ఎందుకంటే జంతువుకు కూడా కనీసం విచక్షణ ఉంటుందేమో, కానీ మనిషి అనేవాళ్ళు విచక్షణే మర్చిపోయి తిరుగుతున్న కాలాలు. ఇది చాలదన్నట్టు మనం స్కూల్స్ లో చదువులు కొంటున్నాం, అది వేరే విషయం. ప్రిన్సిపల్ అయినా కూడా ప్రధానోపాధ్యాయురాలు ఆర్ ప్రధానోపాధ్యాయుడు, హెడ్ మాస్టర్, వాళ్ళు కూడా టీచర్సే కదా, సీనియర్ అంతే. టీచర్స్, మామూలు టీచర్స్, వాళ్ళందరూ కూడా ఎంత విరక్తిగా పిల్లల్ని చూస్తున్నారు. పిల్లలు అల్లరి చేస్తారు, కాదనట్లేదు. వాళ్ళ అల్లరి భరించరానిదే, ఇది కూడా కాదనట్లేదు. దానికి మార్గం వెతుక్కోవడానికే కదా స్కూళ్లకు పంపిస్తా. కానీ ఈ ఉపాధ్యాయులు చెప్పరాని చోట పిల్లల్ని కొట్టి, వాళ్ళని బెదిరించి, ఇంట్లో చెప్తే ఇంకా ఎక్కువ కొడతామని బెదిరించి, వాళ్ళకి స్కూల్కి వెళ్ళాలంటేనే ఒకలాంటి ఎవర్షన్, భయాన్ని వీళ్ళు కలగజేస్తున్నారు. ఇంకొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు ఇట్లా లైంగిక దాడికి చేస్తున్న ఒక 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలు. వాళ్ళని పిలిచి పేరెంట్స్ కౌన్సిలింగ్ కి ఇట్లా ఉన్నారు, వీళ్ళు క్లాస్ లో ఏదో చెత్త మాట్లాడుతున్నారు, వీళ్ళకి అసలు ప్రవర్తన కరెక్ట్ గా లేదు అంటే నవ్వి, మా పిల్లాడు మగాడే అని చెప్పేసి మీరు ఫస్ట్ చదువు సరిగ్గా చెప్పండి అని వెళ్ళిపోయారట. ఇట్లాంటి పేరెంట్స్ ని నిలువున పాతేసినా కూడా తప్పేలేదు. టీచర్స్ మాత్రమే కాదు, ఇట్లా కూడా ఉన్నారు పేరెంట్స్. అసలు వాళ్ళు సరిగ్గా ఉంటే ఎన్నో సమస్యల్లో సొల్యూషన్ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు మనం ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళ గురించే మాట్లాడుకుందాం. ట్యూషన్ టీచర్స్
స్కూల్లోనే 30 మంది పిల్లల్లో వాడికో దానికో ఏదీ రాదు, నీకేదీ రాదు, నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు అని కాన్ఫిడెన్స్‌ని డిమీన్ చేసేస్తున్నారు. కొంచెం ఏమన్నా బాగుపడతారేమో, మాట వింటారేమో, ఇట్లాంటి ప్రవర్తన వల్ల సొసైటీ వాళ్ళని రిజెక్ట్ చేయడం వల్ల వాళ్ళకొచ్చిన మొండితనం ఏమన్నా మారుతదేమో అని ట్యూషన్స్‌కి పంపిస్తే, ట్యూషన్స్ టీచర్స్ కూడా ఇట్లాంటి పదాలే. ఏమవుతావు నువ్వు? ఎందుకు పనికొస్తావు? ఇది కూడా రాదా? ఇన్నేళ్ళు ఏం చేశావు? నిన్ను కాదు మీ అమ్మా నాన్నలు అనాలి. నీ బుర్రలో ఏముంది? గుజ్జుందా? బాధడం, వీపు మీద చితక బాధడం, పుస్తకాలు విసిరేయడం, ఇట్లాంటి అసహ్యకరమైన యాంగర్ ఇష్యూస్ ఎంతో మంది టీచర్స్‌కి ఉంటాయి. దే ఆర్ అన్‌ఫిట్ ఫర్ ది ప్రొఫెషన్. ఎంతో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో కూడా 3 నెలలకి 4 నెలలకి టీచర్స్ మారిపోతూ ఉంటారు. మానేస్తారు, వెళ్ళిపోతారు. జీతాలు సరిగ్గా ఇవ్వరో, వీళ్ళు ఎక్కువ పనులు చెప్తారో, పనికి తగ్గ జీతం ఇవ్వరో, ఎవరి ఫ్రస్ట్రేషన్స్ వాళ్ళకి కదా. అరే నేను వెళ్ళిపోతే నా పిల్లలు అన్యాయం అయిపోతారు అని డెడికేటెడ్ గా తల్లిదండ్రులే ఉండట్లేదు ఇవాళ. ఇంకా ఉపాధ్యాయులు ఏముంటారు కదా, వెళ్ళిపోతున్నారు. పిల్లలకి ఆ కరెక్టే పోతుంది, టీచర్స్ తో పోతోంది, స్కూల్ తో పోతోంది. అందుకే ఇప్పుడు చూడండి, చాలా స్కూల్స్ లో మదర్ టీచర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆ పిల్లల చేయి పట్టుకుని ఏడాదంతా నడిపించడం, ఓ 2 ఏళ్ళు నడిపించడం, 3 ఏళ్ళు నడిపించడం, ఆ తర్వాత ఇంకో ఉపాధ్యాయురాలకో ఉపాధ్యాయుడిగా అందించడం. అది ఎక్కడుంది మనకది? ఎక్కడుందా డెడికేషన్? అరే డబ్బు ప్రధానమైన అంశం అయినప్పుడు ప్రతి స్కూల్లో 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000కి తగ్గకుండా పిల్లల ఫీజులు దడ్డుకుంటున్నప్పుడు టీచర్స్ కి 15,000, 18,000 ఇట్లాంటి బ్రాకెట్లో కాకుండా వాళ్ళకు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి తగ్గట్టు ఒక డీసెంట్ స్లాబ్ స్కేలు పెడితే ఆ మానిటరీ బెనిఫిట్ అది నిజంగానే హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకొంచెం ఎక్కువ వాళ్ళు డెడికేషన్ తో పనిచేస్తారు కదా. ఇట్లా ఏ స్కూల్ యాజమాన్యం కూడా మాక్సిమం ఆలోచించలేకపోవడం దౌర్భాగ్యం, దౌర్భాగ్యం, దౌర్భాగ్యం. వాళ్ళకి ఏమొస్తుందండి సీరియస్నెస్? టీచర్స్ కి రాదు. ఈ విసుగు, ఇదంతా కూడా పిల్లల మీద చూపిస్తారు. పిల్లలు రాయట్లేదని కంప్లైంట్ ఇస్తారు, పరిగెడుతున్నారు క్లాస్లో అని కంప్లైంట్ ఇస్తారు, అల్లరి చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పరస్పరం కొట్టుకు చావడం తప్పితే, ఆవేదనకి గురవడం తప్పితే, అయ్యో మన సంతానం మీదకి ఇట్లా ఉంది అని అనుకోవడం తప్పితే, చిన్న పిల్లలు అల్లరి చేస్తారు, మెల్లగా వాళ్లే మారుతారన్న ఓపిక ఎవరికి లేదు. తల్లిదండ్రులకు లేదు, ఇంట్లో వాళ్ళకి లేదు, టీచర్స్కి అసలే లేదు. క్లాస్లోకి వెళ్ళగానే వాళ్ళు ఎల్కేజీ అయినా సరే, ఫస్ట్ క్లాస్ అయినా సరే, ఇట్లా స్టడీగా కూర్చొని క్లాస్ అంతా వినాలి. ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ విత్ లిటిల్ వన్. ఇంకా పెద్దగా అవుతున్న కొద్దీ టీచర్స్ పిల్లలకి ఆదర్శవంతంగా ఉండాల్సింది పోయి చాలా స్కూల్స్ లో, చాలా చోట్ల ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళే మాదక ద్రవ్యాలు పిల్లలకి అలవాటు చేస్తున్నారు. ఏమంటే ఇవి బయటికి రావట్లేదు అంతే. స్కూల్ యాజమాన్యాలు ఎక్కడ వాళ్ళ పరువులు పోతాయో అని లోపలే సద్దుమణిగేలా చేస్తున్నారు. కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు పిల్లల్ని లోబరుచుకునేందుకు వాళ్ళ నాశనం చేసేస్తున్నారు, మాదక ద్రవ్యాలకి అడిక్ట్ చేసి. హయ్యర్ క్లాస్ పిల్లలు కూడా చిన్న క్లాసుల పిల్లలకి గురువులే. వాళ్ళేం నేర్పిస్తున్నారు? టీచర్స్ ఏం నేర్పిస్తున్నారు? ఫిల్తీ లాంగ్వేజ్, ఫౌల్ లాంగ్వేజ్, దిక్కుమాలిన మేనరిజమ్స్, వెక్కిలి చేష్టలు, వెక్కిలి వ్యవహారాలు, నీచపు పనులు, ఇవి నేర్చుకుంటున్నారు పిల్లలు ఉపాధ్యాయుల నుంచి. స్కూల్లోనే వాళ్ళు ఎక్కువ టైం ఉంటారు, 7-8 గంటలు. ఇంట్లో తక్కువ టైం ఉంటారు ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు. మరి స్కూల్ ఎలా ఉండాలి? ఉపాధ్యాయులు ఎలా ఉండాలి? ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ఉపాధ్యాయురాలు ఇది బాధ్యతగా స్వీకరిస్తే ఎందుకు మారదండి సొసైటీ? ప్రతివాడు ఓ స్త్రీ రేపురా అన్న చందంగా పక్కన వాడి మీద నెట్టేయటమే. మనకి వాళ్ళకే లేదు, మనకే ఉంటది రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకేం లేదు, మనకే ఉంటది రెస్పాన్సిబిలిటీ. ఇదే ఈ టీచర్స్ డే అని సెలబ్రేట్ చేస్తున్నా. మాకు చాలా మంది 90s, 80s లో, లేట్ 80s లో పుట్టిన వాళ్ళకి, అట్లీస్ట్ అంతకంటే ముందున్న వాళ్ళకి కూడానే, సరే నా సినారియో ఇప్పుడు చెప్తున్నాను, లేట్ 80s లో పుట్టిన వాళ్ళకి మాకు మా టీచర్స్ గుర్తుంటారు. పేర్లు ఎందుకు కానీ నాకు మా హిందీ మ్యామ్ గుర్తున్నారు. ఆవిడ వల్ల నాకు హిందీ వచ్చింది, 3rd లాంగ్వేజ్ హిందీ. ఏది రాదు, దోహాలు కూడా నేను రాసే స్థాయికి ఎదిగా. నాకు మ్యాథ్స్ అంటే పిచ్చ భయం ఉండేది. ఆవిడ కాస్త కూర్చొని చెప్పడం వల్ల ఆ టీచర్ నేను డీసెంట్ మార్క్స్ తెచ్చుకోగలిగా. బయాలజీలో డయాగ్రామ్ వేయాలంటే భయం ఉండేది, కూర్చొని చెప్పేవారు టీచర్స్, ఇనిషియేటివ్ తీసుకొని ఎక్స్ట్రా క్లాసెస్. సోషల్, ఇంటర్లో సివిక్స్, ఎకనామిక్స్, సివిక్స్ సార్, ఆ సార్కి అయితే మేము అందరం పిచ్చ ఫ్యాన్స్. మా అందరి అల్లరిని, చిలిపి చేష్టల్ని, సర్స్ మీద సహజంగానే ఆడపిల్లలకు ఉండే ఆ అందమైన ఫీలింగ్, ఆ క్రష్ లేకపోతే ఏదైనా ఒకలాంటి హీరోయిక్ ఫీలింగ్ ఉంటుంది కదా, అవన్నిటిని వాళ్ళు నవ్వుతూ హ్యాండిల్ చేసి డీసెంట్ గా హ్యాండిల్ చేసేవారు. మరి చేయాలనుకుంటే ఆయన కూడా ఎన్నో చేయొచ్చే. మా సివిక్స్ సార్ నాకు ఇప్పటికీ గుర్తున్నారు. ఆయన కొంచెం మాధవన్ గారిలాగా ఉంటారని వాళ్ళం మేము. కానీ ఆయన నవ్వుకుంటూ
మాకు ఆ డిఫరెన్స్, లైకింగ్ కి లవ్ కి, ఒక గురువు అంటే ఒక ఆరాధనా భావానికి క్రష్ కి ఉన్న డిఫరెన్స్ చెప్పేవాళ్ళు ఆయన. ఆయన ప్రవర్తనతోనే. మా ఎకనామిక్స్ మ్యామ్ ఏదైనా సబ్జెక్ట్ లో ఏదైనా లా ఏదైనా అర్థం కాకపోతే కూర్చోబెట్టి చెప్పేవారు. మాస్టర్స్ చదువుకున్నప్పుడు కూడా అంతే. ఇవి వీళ్ళు టీచర్స్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ చెప్పడానికి ఒకసారి వచ్చేవారు. ఆ తర్వాత ఆయన ఫినాన్స్ కూడా తీసుకున్నారు. ఎంత వీళ్ళందరి పేర్లు నాకు గుర్తు. సరే ఎందుకు పబ్లిక్ గా చెప్పడం అని. చదువు అంటే వీళ్ళు చెప్పింది. ఇప్పుడు ఉపాధ్యాయుల ఇంటర్ ఫెయిల్, 9th ఫెయిల్ వాళ్ళు కూడా టీచర్స్ గా వచ్చేస్తారు. 10th కూడా పాస్ గారు కేజీ స్టూడెంట్స్ కి టీచింగ్ చెప్పేస్తూ ఉంటారు. ఏం నాలెడ్జ్ వీళ్ళకు ఉందని వీళ్ళు పిల్లలకు చెప్తూ ఉంటారు. జనాభా పెరిగిపోతుంది, పిల్లలు ఎక్కడో అక్కడ స్కూల్లో వేయాలి, మంచి స్కూల్లో చూసే వేస్తాం, క్వాలిటీ టీచర్స్ ఉన్నారు, అది ఇది అని చెప్తారు. మనం ఏం చూస్తాం? స్కూల్ ఎలా ఉంది, కరికులం ఎలా ఉంది చూపిస్తారు, కానీ వీళ్ళు టీచర్స్ మీరు ఇన్స్పెక్షన్ చేసుకోండి అని ఏ స్కూల్ యాజమాన్యం అయినా చూపిస్తుందా? లేదు. నమ్మి వేస్తాం, ఆ తర్వాత నిట్ట నిలువున మునుగుతాం. అట్లా మునిగినప్పుడు ఆ ప్రిన్సిపల్ ఎవరో చేతులు ఎత్తేస్తారు, కథ మళ్ళీ మామూలే, మళ్ళా కొత్త కథ రిపీట్. దయచేసి ప్రతి ఒక్క టీచర్, ట్యూషన్ చెప్తున్న వాళ్ళైనా సరే, సంగీతం నేర్పిస్తున్న వాళ్ళైనా సరే, డాన్స్ నేర్పిస్తున్న వాళ్ళైనా సరే, చదువు నేర్పిస్తున్న వాళ్ళైనా సరే, ఏదైనా యాక్టివిటీస్ నేర్పిస్తున్న వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, నేర్పించే వృత్తిలో ఉన్నారు. మీరు దయచేసి పిల్లల్ని దయచేసి ఇంకొక విధంగా చూడకండి. హెల్దీగా చూడండి. పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది, చూడండి. ఆర్ట్స్ నేర్పించే టీచర్స్ కూడా అన్ని ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళు 45 నిమిషాల్లో మీ దగ్గర ఉండట్లేదు, ఎంతో వికాసాన్ని పొందుతున్నారు. చేతనైతే మంచి నేర్పించండి. ఫస్ట్ మీలో మంచి ఉంచుకోండి. వయసు తారతమ్యం లేకుండా అందరినీ ఒకే కామ దృష్టితో కాకుండా పిల్లల్ని ఎలా చూడాలి, అసలు అట్లాంటి ఎమోషన్స్ ఏ ఒక్కరికో మాత్రమే ఎందుకు పరిమితం కావాలి మీ లైఫ్ లో, అవన్నీ మీరు ఆలోచించండి. వాళ్ళు నోర్లు విప్పి చెప్పలేరు కదా అని మీ పైశాచికమైన ఆనందాన్ని వాళ్ళ మీద ప్రదర్శించద్దు. పైశాచికం అంతే, ఆనందం లేదు. ఈ రోజు నుంచి తెలుసుకోండి, అది పైశాచికత్వం. ఇట్స్ నాట్ పైశాచిక ఆనందం. ఆనందం ఎక్కడ ఇంత పైశాచికంగా ఉండదు. ఇట్లా చూపించకండి పిల్లల మీద. మీ దగ్గరికి విద్య కోసం నేర్చుకోవడానికి వచ్చే ఏ మనిషి మీద మీరు ఇట్లాంటి పైశాచికత్వాన్ని చూపించకండి. రెస్పాన్సిబుల్ గా ఉండండి, సన్మార్గంలో పెట్టండి. ఏది పెట్టలేరా, మీకు వచ్చిన విద్యని నేర్పించి పక్కకి వెళ్ళిపోండి, కానీ ఎవరి నాశనం చేయొద్దు. ఇలా ప్రతి ఒక్క టీచర్ ఈ రోజున ప్రతిజ్ఞ తీసుకుంటే మాలాంటి తల్లులకు, ఎంతో మంది తల్లులకు, అభాగ్యమైన తల్లులకు కడుపు కోత ఉండదు, గుండె కోత ఉండదు, ఆవేదన ఉండదు. సమాజం అప్పుడు మారుతుంది. థ్యాంక్ యూ. ఆడే జెండా ఆగస్టు 15th మనం పొగుడతాము, జెండా వందనం చేస్తాము. త్యాగాలు చేసిన త్యాగమూర్తుల గురించి, స్వాతంత్ర భారతదేశానికి గురించి, స్వతంత్ర భారతం యొక్క స్థితిగతుల గురించి చాలా గొప్పగా